హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం వడియాల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇవి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదు అని అనుకుంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ సగ్గుబియ్యం వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సగ్గుబియ్యం వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 గ్లాసు సగ్గుబియ్యంని వేసుకోండి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను, మీరు కావాలంటే సన్నటివి కూడా తీసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్గా ఏమీ రాదు, కొంచెం బరకగానే ఉంటుంది, అంటే రవ్వలాగా ఉంటుంది. అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటారో అదే గ్లాస్తో 1 గ్లాసు సగ్గుబియ్యంకి 5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఈ నీళ్ళని బాగా తెరల కాగనివ్వాలి. ఈ నీళ్ళు కాగేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఇంత కొమ్ము అల్లంని వేసుకోండి. ఇది ఒక 50 గ్రాముల కన్నా కొంచెం తక్కువే ఉంటుంది. సో అంత అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లం వేసుకున్న తర్వాత మీ ఘాటుకు తగ్గట్లుగా ఇక్కడ నేనైతే 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను, ఎందుకంటే 1 గ్లాసు సగ్గుబియ్యమే కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అన్ని జీలకర్రను కూడా వేసుకోండి. ఇలా వేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దండి, ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఇందాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం పొడి, ఆ పొడిని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా పొడిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1 గ్లాసు సగ్గుబియ్యంకి 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. సో 2 గ్లాసుల నీళ్ళని ఒకేసారి పోసుకోవద్దు, ఫస్ట్ 1 గ్లాస్ పోసుకోండి, అదంతా కూడా ముద్దలాగా తయారైపోతుంది. తర్వాత 2వ గ్లాస్ని చూసుకుని పోసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మరీ జారుడు అయిపోతుంది, అప్పుడు మనకి జావ అనేది ఎక్కువైపోతుంది, అప్పుడు ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నాను, ఫస్ట్ 1 గ్లాస్ పోసుకుని అదంతా ఇలా ముద్దలాగా అయిన తర్వాత 2వ గ్లాస్ని నేనైతే ఇక్కడ 2 గ్లాసులు ఫుల్గా పోయలేదు, ఒక పావు వంతు ఉంచేసాను, 3/4 గ్లాస్ వరకే పోసాను. ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, అందుకని 2 గ్లాసులు చూసుకుని పోసుకోండి. ఇలా ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ నీళ్ళు మరిగిపోయి ఉన్నాయి. ఈ విధంగా నీళ్ళని బాగా తెరల కాగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ మనం తీసుకునేది 1 గ్లాసు సగ్గుబియ్యమే కాబట్టి ఎక్కువ ఉప్పు అనేది పట్టదు, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ముందుగా నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని వీలైనంత వరకు ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా గెరటితో నలుపుతూ ఉంటే ఈజీగా ఉండలనేవి కలిసిపోతాయి. ఇలా కలుపుకుని ఇప్పుడు పలుచగా ఉంది కదా మనకి, ఇది బాగా చిక్కపడేంత వరకు దీన్ని జావలాగా ఉడికించుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో గెరిటితో కలుపుతూ ఉడికించుకోండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇదే విధంగా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది వడియాలు పెట్టుకోవడానికి. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టిపడుతూ ఉంటుంది, అందుకని ఈ కన్సిస్టెన్సీలో తీసేసుకోండి. ఇలా దింపేసుకుని 1 నిమిషం పాటు అలా చల్లారనివ్వండి. ఇక్కడ నేను వడియాలను కవర్ మీద వేస్తున్నాను, మీరు కూడా వీలైనంత వరకు కవర్ మీదే వేసుకోండి. క్లాత్ మీద కన్నా కూడా మీకు తీసేటప్పుడు కవర్ మీద అయితే ఈజీగా వస్తాయి. సో ఇలా ఒకసారి కలుపుకుని గుంటగరిటతో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ ఇలా తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు దాన్ని ఇలా చుట్టూ తిప్పొద్దు, జస్ట్ అలా వేసేసేయండి, దానంతరం అదే స్ప్రెడ్ అయిపోతుంది. మీరు గెరిటితో కానీ పెట్టారంటే వడియాలు అనేవి నీట్గా రావు. సో ఈ విధంగా గెరిటిని తీసుకుని మీకు కావాల్సిన సైజుల్లో వేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం పెద్దగానే వేస్తున్నాను, మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడియాలను పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత దీన్ని 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. మంచి ఎండ అయితే 1.5 రోజులో సరిపోతుంది. అదే కొంచెం డల్గా ఉంది అని అంటే 2 రోజుల్లో ఎండిపోతాయి. సో ఫస్ట్ రోజు ఫుల్గా ఎండిన తర్వాత దాన్ని మీరు కావాలంటే రివర్స్లోకి తిప్పి 2వ రోజు ఎండబెట్టుకోవచ్చు. నేనైతే అలా వదిలేశాను, 2వ రోజుకి వాటంతట అవి ఊడొచ్చేసాయి. సో చాలా బాగా వచ్చాయి. సో చూసారు కదా, ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి.
చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో వడియాలు కూడా. ఈ విధంగా 2 రోజుల్లో ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన తర్వాత వీటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా కూడా ఇవి పాడవు. సో వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తాను. వడియాలను వేపుకోవడానికి స్టవ్ మీద ఇలా నూనెను పెట్టుకుని నూనెని బాగా కాగనివ్వాలి. నూనె బాగా కాగితేనే వడియాలు అనేవి చక్కగా పొంగుతాయి. నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వడియాలను వేసుకుని వడియం వేసుకున్న తర్వాత గరిటతో ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు చక్కగా పైకి పొంగుతుంది. అలా ప్రెస్ చేస్తే చూసారా ఎంత చక్కగా పొంగిందో. చాలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నాయి. చూసారు కదా సగ్గుబియ్యం వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ కారుణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.